పడకల ఆసుపత్రి అప్గ్రేడ్ చేస్తూ ఈరోజు ఇక్కడ ఈ జిల్లాకు సంబంధించి 51 కోట్ల రూపాయలతో జిల్లా కేంద్రంలో హాస్పిటల్ నిర్మాణ కార్యక్రమాలకి శాంక్షన్ ఇచ్చిన మా భావని మంత్రి గారు ఏదైతే చెప్పారో ఇప్పుడు 100 పడకల ఆసుపత్రి అని చెప్పేసి ఇన్ని కోట్లు బడ్జెట్ ఇచ్చామని చెప్పేసి అది మంచిదే, కానీ మంచి పని చేశారు. కాకపోతే ఏంటంటే గతంలో కూడా జరిగిన తప్పిదాలు ఉన్నాయి, ప్లస్ ఇప్పుడు కూడా కొన్ని చోట్ల జరుగుతున్నాయి. మీరు దాని మీద యాక్షన్ తీసుకుంటారని నేను కోరుకుంటున్నాను గవర్నమెంట్కి. తెలంగాణలో ఏంటంటే ఈ పెద్ద పెద్ద హాస్పిటల్కి వెళ్తే ఏదైనా ప్రాబ్లం ఉంటే డాక్టర్లు మెడిసిన్ రాసిస్తున్నారు. ఈ మెడిసిన్ ఇక్కడ ఎవరైతే ఇస్తారో అక్కడికి వెళ్ళి అడిగితే మెడిసిన్ లేదు, లేకపోతే అయిపోయింది, ఎక్కువ రోజులు టైం పడుతుంది, లేకపోతే బయట తీసుకోండి ఈ మెడిసిన్ లేదు అని చెప్పి చెప్తున్నారు. ఇది చాలా చోట్ల నేను ఎదుర్కొన్నాను, నాకు చాలామంది కూడా చెప్పారు. మీరు కొంచెం దయచేసి ఇలాంటి పరిస్థితులు ఎక్కడ జరగకూడదని పేదలకి అన్ని విధాల మందులు కానీ మెడిసిన్ కానీ వైద్యం కానీ అందాలని కోరుకుంటున్నాను. ఒకసారి దీని మీద యాక్షన్ తీసుకోండి. జై తెలంగాణ, జై హింద్.